సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి K-మ్యాప్ విత్ డోంట్ కేర్ కాంబినేషన్స్. K-మ్యాప్ విత్ డోంట్ కేర్ కాంబినేషన్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము K-మ్యాప్ అప్ టు 6 వేరియబుల్ వరకు డిస్కస్ చేసాము. ఓకే, సో మిన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు దాన్ని K-మ్యాప్లో ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఎలా గ్రూపింగ్ చేయాలి అనేది డిస్కస్ చేసాము. అలానే మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చినప్పుడు మ్యాక్స్ టర్మ్స్ని K-మ్యాప్లో ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఎలా మినిమైజ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేసాము. Okay, so both min terms and max terms minimization by using K-map. So adi observe chesam manam up to 6 variables. Okay, so ee roju topic vachesariki K-map with don't care combinations. K-map with don't care combinations. So manam previous ga chesina problems lo meer observe chesinatlaite సో మనకి అవుట్పుట్ అనేది స్పెసిఫైడ్ అవుట్పుట్ అనేది ఇచ్చారు మనకి ప్రాబ్లంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఇచ్చారు f ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ m ఆఫ్ see here 1 3 7 next 11 and 15. ఓకే, సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని K-మ్యాప్ యూజ్ చేసి మినిమైజ్ చేయమన్నారు. K-మ్యాప్ యూజ్ చేసి మినిమైజ్ చేయమన్నారు. సో K-మ్యాప్ యూజ్ చేసి మినిమైజ్ చేయమన్నప్పుడు మనకి మాక్సిమం నెంబర్ 15 ఉంది కాబట్టి మనం ఏం చూస్ చేసుకుంటాము, 4 వేరియబుల్ K-మ్యాప్ తీసుకుంటాము. 4 వేరియబుల్ K-మ్యాప్ తీసుకొని ఈ మిన్ టర్మ్స్ ని ఆ K-మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము, 1 గా ప్లేస్ చేస్తాము. అంటే అర్థం ఏంటి, ఫర్ దిస్ ఇన్పుట్ కాంబినేషన్ మనకి అవుట్పుట్ ఏమొచ్చిందని అర్థము, 1 వచ్చిందని అర్థము. ఓకే, సో ఇన్పుట్ కాంబినేషన్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి 1 అంటే ఏంటి మనకి, సో 4 వేరియబుల్ K-మ్యాప్ కాబట్టి 4 బిట్స్ అని అర్థము. ఫర్ దిస్ కాంబినేషన్ అవుట్పుట్ ఈజ్ 1 అండ్ 3 మీన్స్ 0 0 1 1. ఫర్ దిస్ కాంబినేషన్ అవుట్పుట్ ఈజ్ 1. ఇదేంటి 1, ఇదేంటి 3, మధ్యలో ఏముంది నెంబర్ మనకి 2 అనే నెంబర్ ఉంటుంది కదా. సో 2 అనేది మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేశారా, మెన్షన్ చేయలేదు. అంటే ఫర్ దిస్ కాంబినేషన్ అవుట్పుట్ ఈజ్ 0. అలానే ఆల్ జీరోస్ పెట్టామంటే ఏంటి, 0. అది మనకి ఫంక్షన్ లో మెన్షన్ చేశారా, చేయలేదు. అంటే ఫర్ దిస్ కాంబినేషన్ అవుట్పుట్ ఈజ్ 0. అంటే ఇక్కడ ఇచ్చిన ఓన్లీ మిన్ టర్మ్స్ కి మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ఏంటి, 1 అని అర్థము. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రతి ఇన్పుట్ కాంబినేషన్ కి స్పెసిఫైడ్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఫ్రమ్ దిస్ ఫంక్షన్ వీ కెన్ సే for 4 variable K-map we have 2 power 4 possible combinations. 2 power 4 means 16 means 0 to 15. In 0 to 15 combinations అంటే 0 నుంచి 15 కాంబినేషన్స్ లో 1 3 7 11 and 15 వీటి దగ్గర మాత్రమే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. రిమైనింగ్ కాంబినేషన్స్ లో అవుట్పుట్ అనేది 0. అంటే ఫర్ దీస్ ఇన్పుట్ కాంబినేషన్స్ వీ హ్యావ్ అవుట్పుట్ ఈజ్ 1. ఓకే, రిమైనింగ్ కాంబినేషన్స్ కి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ డోంట్ కేర్ కాంబినేషన్స్ ఎలా వస్తాయి అంటే, సో సమ్ టైమ్స్ మనకి కొన్ని ఇన్పుట్ కాంబినేషన్స్ అనేవి ఇన్వాలిడ్ ఉంటాయి. ఇన్పుట్ కాంబినేషన్ ఇన్వాలిడ్ అన్నప్పుడు వీ కెనాట్ స్పెసిఫై ద అవుట్పుట్. సో ఇట్ మే బి ఎయిదర్ 0 or 1. అంటే అవుట్పుట్ ని మనం స్పెసిఫిక్ గా చెప్పలేం కదా, అది 0నా 1నా అని చెప్పి. ఎందుకు, మనకి ఇన్పుట్ ఇన్వాలిడ్ కాంబినేషన్ అయింది అనుకోండి, వి కెనాట్ సే ద అవుట్పుట్ మేబీ ఇట్ మే బి ఎయిదర్ 1 or 0 అనేది మనం చెప్పలేము. సో ఆ కేసెస్ ఏంటి అంటే మనము ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేసాం. ఏంటి, BCD కోడ్ అండ్ XS3 కోడ్ అని చెప్పుకున్నాం. BCD అంటే ఏంటి, వీ హ్యావ్ ఓన్లీ 0 to 9 possible combinations in BCD. Okay, in BCD we have 10 to 15 are invalid. 10 to 15 are invalid means మనకి BCD లో, ఇప్పుడు BCD అంటే ఏంటి, బైనరీ కోడెడ్ డెసిమల్. మినిమం ఏమొస్తుంది, 0 అంటే 4 zeros, 9 అంటే ఏమొస్తుంది మనకి 1001. ఇది బైనరీ కోడెడ్ డెసిమల్. ఆ తర్వాత మీరు 10 15 ని రాయాలనుకోండి, we need 8 bits in BCD.
అంటే బీసీడీలో మనకి ఓన్లీ 0 to 9 అంటే 4 zeros నుంచి 1001 వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ కాంబినేషన్స్. బీసీడీలో 1010 అనే ఇన్పుట్ కాంబినేషన్ ఉండదు. బీసీడీలో 1011 అనే ఇన్పుట్ కాంబినేషన్ ఉండదు. అండ్ 1100 అనే ఇన్పుట్ కాంబినేషన్ ఉండదు. సో ఈ ఇన్పుట్ కాంబినేషన్స్ ఏంటి మనకి బీసీడీలో ఇన్వాలిడ్. ఏంటివి ఇన్వాలిడ్. సో ఇక్కడ మనం అవుట్పుట్ ని స్పెసిఫై చేయొచ్చా? సో మన అవుట్పుట్ ని స్పెసిఫై చేయలేము. వాటిని ఏమంటాము అంటే మనము డోంట్ కేర్ కాంబినేషన్స్ అంటాం. ఏమంటాము? డోంట్ కేర్ కాంబినేషన్స్. అంటే మనకి ప్రాబ్లంలో ఏంటి అంటే డోంట్ కేర్ కాంబినేషన్స్ కూడా ఇస్తారు. ఇచ్చి మనకి ఏమంటారు? ఎక్స్ప్రెషన్ ని మినిమైజ్ చేయమంటారు. ఎక్స్ప్రెషన్ ని ఇచ్చిన ఫంక్షన్ ని మినిమైజ్ చేయమంటారు. ఓకే, సో అప్పుడు ఎలా మినిమైజ్ చేస్తాము? ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. డోంట్ కేర్ అంటే అర్థము. డోంట్ కేర్ అంటే ఏంటి? మనకి సమ్ టైమ్ ఇన్పుట్ కాంబినేషన్స్ అనేవి ఇన్వాలిడ్ ఉంటాయి. సో అప్పుడు మనము అవుట్పుట్ ని స్పెసిఫై చేయలేము. అది 1 అని చెప్పలేము, 0 అని చెప్పలేము. సో వాటినే మనం డోంట్ కేర్ కాంబినేషన్స్ అంటాము. ఓకే, సో మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చారు. f is equal to summation m of 1 3 7 11 15 and d of 0, 2, 5 ఇలా ఇచ్చారు. ఇక్కడ డి అంటే డోంట్ కేర్. సో మనకి ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. సో కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇలా ఇవ్వచ్చు. ఓకే, రిప్రజెంటేషన్ కొన్ని టెక్స్ట్ బుక్ లో ఓన్లీ ఇలా ఇవ్వచ్చు. సో వీటిని మనం డోంట్ కేర్ కండిషన్స్ అంటాము. డోంట్ కేర్ కాంబినేషన్స్ అంటాం. ఏమంటాం మనము? డోంట్ కేర్ కాంబినేషన్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇచ్చిన ఫంక్షన్ ని మనం కే మ్యాప్ యూజ్ చేసి మినిమైజ్ చేయాలి. చూడండి, మనం ప్రీవియస్ గా ఏమైతే కే మ్యాప్ ప్రొసీజర్ చెప్పుకున్నామో సేమ్ ప్రొసీజర్ మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనము ఈ డోంట్ కేర్ కాంబినేషన్స్ ని కూడా గ్రూపింగ్ లో ఇన్వాల్వ్ చేస్తాము. బట్ అన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఎలా అనేది మనం ప్రాబ్లం చేస్తే క్లియర్ ఐడియా వస్తుంది. ఇప్పుడు 15 మాక్సిమం ఉంది కాబట్టి 15 అంటే మనం కంపల్సరీగా 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి కదా. సో 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోండి. 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. సో మీరు వేరియబుల్స్ ఏబిసిడి అనో WXYZ అనో ఏదో ఒకటి తీసుకోండి. బట్ నేను ఇక్కడ ఈ డోంట్ కేర్ కాంబినేషన్స్ యూస్ చేసి ఎలా మినిమైజ్ చేస్తాము అనే టాపిక్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ మినిమైజేషన్ ప్రీవియస్ క్లాసెస్ లో కంప్లీట్ అయింది కాబట్టి నేను ఎలాబరేట్ గా చెప్పట్లేదు. సో 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తాము? ఈచ్ సెల్ కి డెసిమల్ డెసిగ్నేషన్ రిప్రజెంట్ చేస్తాము. డెసిమల్ డెసిగ్నేషన్. సో చూడండి 0 1 2 3 and next 4 5 6 7 and next 8 9 10 11 and next ఈ సెల్ వచ్చేసరికి 12 13 15 14. ఓకే, ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? మనం ఇచ్చిన మిన్ టర్మ్స్ ని ఫస్ట్ మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేయండి. మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాం కదా. ఏమేమి ఇచ్చారు చూడండి. 1 3 7 11 15 ఇచ్చారు. అండ్ డోంట్ కేర్స్ 0 to 5 డోంట్ కేర్స్ ని కే మ్యాప్ లో క్రాస్ మార్క్ తోటి ఇండికేట్ చేస్తాము. ఓకే, అర్థమైంది కదా. మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాము. మ్యాక్స్ టర్మ్స్ ని కే మ్యాప్ లో 0 గా ప్లేస్ చేస్తాము. అండ్ డోంట్ కేర్ కాంబినేషన్స్ కనుక ఇస్తే వాటిని కే మ్యాప్ లో క్రాస్ మార్క్ తోటి ఇండికేట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ చేసేసారు. అండ్ రిమైనింగ్ ప్రొసీజర్ కే మ్యాప్ కి ఎలా అయితే చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ ఎనీ చేంజ్. ఓకే, సో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? మిన్ టర్మ్స్ కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాస్తాం. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవి మిన్ టర్మ్స్, ఇవి డోంట్ కేర్ కాంబినేషన్స్. మనం రాయాల్సింది మిన్ టర్మ్స్ కి మాత్రమే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్. ఓకే, సో ఫర్ మిన్ టర్మ్ 1 మనకి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడండి.
1 2 3 అడ్జసెన్సీస్ కన్సిడర్ చేసుకునేటప్పుడు డోంట్ కేర్స్ ని కూడా మనం అడ్జసెంట్ గా ఉన్నాయి అని తీసుకుంటాము. ఓకే, వీటన్నిటికీ లేవు కదా మనకి క్రాస్ మార్క్, ఓన్లీ కొన్ని సెల్స్ లో మాత్రమే క్రాస్ మార్క్ ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 1 కి 0 అడ్జసెంట్, 5 అడ్జసెంట్, 3 అడ్జసెంట్, ఇక్కడ 9 దగ్గర ఏమైనా ఉందా? లేదు. సో 1 అనే మిన్ టర్మ్ కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 3. అండ్ నెక్స్ట్ 3 అనే మిన్ టర్మ్ తీసుకోండి. 3 అనే మిన్ టర్మ్ కి చూడండి 1 2 3, 3 కి 11 ఆల్సో అడ్జసెంట్. సో 3 అనే మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 4. నెక్స్ట్ 7 తీసుకుందాం. 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 7 కి అడ్జసెంట్ గా ఎన్ని ఉన్నాయో చూడండి, 3 ఉన్నాయి అడ్జసెంట్ గా. ఓకే, 7 అనే మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3. అండ్ నెక్స్ట్ 11 చూస్ చేసుకోండి. 11, సో 11 ఇక్కడ ఉంది. 11 కి ఏమేమి ఉన్నాయి అడ్జసెంట్ గా? 15 అడ్జసెంట్. 11 కి 3 ఆల్సో అడ్జసెంట్. సో ఫర్ 11 నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 2. ఫర్ 11 నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని మనకి? 2. అండ్ నెక్స్ట్ 15 తీసుకుందాము. 15 కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 2. 15 కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 2. సో అలా మనం ఈచ్ మిన్ టర్మ్ కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ అనేవి రాయాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం మనము? లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, లీస్ట్ అడ్జసెన్సీ 1. ఓకే, సో ఇప్పుడు చూడండి లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నవేంటి ఇక్కడ? 11 and 15. 11 and 15. సో ఫస్ట్ మీరు 11 చూస్ చేసుకోవచ్చు, 15 చూస్ చేసుకోవచ్చు. సో 11 తీసుకుందాం. 11 ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మీరు 11 తీసుకుంటే 11 తో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయొచ్చు? 8 చేయటానికి ఉందా అంటే ఇట్లా గానీ లేదంటే హారిజాంటల్ గా గానీ, అంటే గ్రూపింగ్ షుడ్ బి డన్ either vertically or horizontally but not diagonally. That is first step. అండ్ గ్రూపింగ్ వచ్చేసి మనం వ్రాపింగ్ అరౌండ్ చేయొచ్చు, అంటే we can group corners also. We can group corners also. ఇప్పుడు చూడండి 11 తో మనకి పాసిబిలిటీ ఏముంది? 11 తో ఈ 4 ని మాత్రమే చేయగలము. 11 తో నేను క్వాడ్ మాత్రమే చేయగలము, ఆక్టేట్ చేయడానికి లేదు. మీరు 11 15 పేర్ చేయొచ్చు అనుకుంటారేమో, బట్ ఇక్కడ మనం 4 చేయడానికి పాసిబిలిటీ ఉంది. మాక్సిమం గ్రూపింగ్ చేయాలి, మాక్సిమం గ్రూపింగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి నేను గ్రే కోడ్ సీక్వెన్స్ కోడ్ రాస్తున్నాను. 0 0 0 1 1 1 1 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 0 0 1 1 1 1 0. ఓకే, ఇప్పుడు 11 తో గ్రూపింగ్ చేసాము. 11 తో గ్రూప్ చేసినప్పుడు ఏమేమి ఇన్వాల్వ్ అయినాయో చూడండి. 11 15 అండ్ 7 3. ఇంకా మిగిలిపోయింది ఏంటి మనకి? 1 ఒకటే మిగిలిపోయింది కదా, అవునా? సో ఇక్కడ చూడండి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా గ్రూప్ చేయొచ్చు? E4 చేయొచ్చు, క్వాడ్ E4 చేయొచ్చు, ఏదైనా పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను నేను. సో ఇక్కడ చూసినట్లయితే 4 వేరియబుల్స్ ఏమని చూస్ చేసుకున్నాను నేను? ABCDగా తీసుకున్నాను. 4 వేరియబుల్స్ ఏమని చూస్ చేసుకున్నాము? ABCDగా తీసుకున్నాము. సో ABCDగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ CD అవుతుంది. CD వర్టికల్ గా గ్రూప్ చేసాం కదా, ఇది దీనికి వచ్చే టర్మ్ ఏంటి? మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చేది ప్రొడక్ట్ టర్మ్. ప్రొడక్ట్ టర్మ్. ఇంకా 1 అనేది మిగిలిపోయింది. 1 ని మనం ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు గ్రూపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసాం అనుకోండి, ఈ క్వాడ్ పాసిబిలిటీ ఉంది, ఈ క్వాడ్ చేసాం. ఈ క్వాడ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటి మనకి? 0 0 అంటే A బార్ B బార్. 0 0 అంటే we can write A bar B bar. We can write A bar B bar. ఆర్ ఇంకొక ఎక్స్ప్రెషన్ పాసిబిలిటీ ఉంది. మనము ఈక్వాడ్ కూడా చేయొచ్చు అని చెప్పాం కదా, ఈక్వాడ్ కూడా చేయొచ్చు అని చెప్పాం కదా. ఇది డాటెడ్ లైన్ తో రాస్తున్నాను, బట్ రెండు చేయకూడదు, ఏదో ఒకటి మాత్రమే చెయ్యాలి, ఏదో ఒకటి మాత్రమే చేయాలి. ఇప్పుడు 1 తో గ్రూప్ చేసామంటే 1 అనే మిన్ టర్మ్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు మనకి ఇచ్చిన మిన్ టర్మ్స్ అన్ని గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయింది. సో దిస్ విల్ బి ద ఫైనల్ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. సో ఫైనల్ గా మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. లేదు అంటే ఇంకొక పాసిబిలిటీ ఉందని చెప్పాం కదా, ఏంటి? CD. అండ్ ఈ రెడ్ కలర్ కూడా మనం గ్రూప్ చేస్తే ఇక్కడ కామన్ ఏమో A బార్, అండ్ ఇక్కడ కామన్ వచ్చేసరికి చూడండి వర్టికల్ గా కామన్ వచ్చేసరికి D. సో వీ కెన్ రైట్ A bar D here. A bar D. అంటే 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, పాసిబిలిటీస్. 2 ఎక్స్ప్రెషన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి.
సో ఇప్పుడు మీరు ఇలా ఇప్పుడు గ్రీన్ కలర్ గ్రూప్ చూడండి హారిజాంటల్ గా ఇలా గ్రూప్ చేసినప్పుడు ఇక్కడ ఒక డోంట్ కేర్ మిగిలిపోయింది కదా, దీన్ని మళ్ళీ గ్రూప్ చేయాలి కదా అనుకోవద్దు. సో మనకి డోంట్ కేర్ కాంబినేషన్స్ అనేవి ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ లో ఎంతవరకు యూజ్ అవుతాయో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకుంటాము. రిమైనింగ్ వాటిని యాజ్ టీజ్ గా అలా లీవ్ చేస్తాము. ఇప్పుడు చూడండి నేను ఇలా గ్రూప్ చేసినప్పుడు 0 and 2 గ్రూప్ లో యూటిలైజ్ అయినాయి, మనకి 5 అనేది యూటిలైజ్ కాలేదు కాబట్టి దాన్ని అలానే వదిలేసేయండి. మళ్ళీ 5 తో ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా టర్మ్ మీరు రాయొద్దు. ఓకే, సో మీకు క్లియర్ ఐడియా వచ్చిందా? కే మ్యాప్ విత్ డోంట్ కేర్ కాంబినేషన్స్ అంటే సేమ్ కే మ్యాప్ ప్రొసీజరే, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, డోంట్ కేర్స్ ని కే మ్యాప్ లో క్రాస్ మార్క్ తో ఇండికేట్ చేస్తున్నాం. ఇండికేట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, మిన్ టర్మ్స్ కి మాత్రమే అడ్జసెన్సీస్ రాస్తాం కదా. సో ఇక్కడ కూడా మిన్ టర్మ్ కి మాత్రమే అడ్జసెన్సీస్ రాసాము. ఓకే, ఈ అడ్జసెన్సీస్ లో మనము డోంట్ కేర్ కాంబినేషన్స్ కూడా కన్సిడర్ చేసుకుంటాము. సో అడ్జసెన్సీస్ రాసిన తర్వాత లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో ఫస్ట్ ప్రయారిటీతో తీసుకొని మనం ఏం చేస్తాము, గ్రూపింగ్ చేస్తాము. గ్రూపింగ్ చేసినప్పుడు ఓన్లీ మిన్ టర్మ్స్ మాత్రమే కవర్ అయ్యేలాగా మీరు చూసుకోండి. సో డోంట్ కేర్ కాంబినేషన్ మిగిలిపోయింది కదా, దీన్ని కూడా గ్రూప్ లో ఇన్వాల్వ్ చేయాలి కదా అని చూడొద్దు. ఓకే, సో దిస్ ఈస్ కే మ్యాప్ విత్ డోంట్ కేర్ కాంబినేషన్స్. ఓకేనా? సో ఇంకొక ప్రాబ్లం చేద్దాము, యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. సో ఇక్కడ ఫంక్షన్ తీసుకుంటున్నా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు summation m of 1 4 7 next 10 13 ప్లస్ డోంట్ కేర్ కాంబినేషన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో. డోంట్ కేర్ కాంబినేషన్స్ ఏంటి, 5 14 15. ఓకే, సో ఇక్కడ మాక్సిమం నెంబర్ ఎంత ఉందో చూడండి, 15 ఉంది. 15 అంటే మనకి 15 ని రిప్రజెంట్ చేయాలి అంటే 4 బిట్స్ కావాలి కాబట్టి సో ఇక్కడ మనం 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాల్సింది. సో 4 వేరియబుల్ కే మ్యాప్, సో 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. ఫోర్ వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత ఈచ్ సెల్ లో డెసిమల్ డెసిగ్నేషన్ రాయండి. ఈ సెల్ ఏంటి ఇక్కడ, ఇది మనకి 0 1 2 3 అండ్ నెక్స్ట్ ఇది 4 5 6 7 8 9 and this is 10 11 12 13 ఇది 14 ఇది 15. సో ఫస్ట్ కే మ్యాప్ లో ప్లేస్ చేద్దామా ఇచ్చిన మిన్ టర్మ్స్ ని. ఓకే, సో ఇచ్చిన మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేద్దాం. ఏమేమి మిన్ టర్మ్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ, 1 4 7 10 13 అండ్ ఇక్కడ డోంట్ కేర్ కాంబినేషన్స్ ఏమి ఇచ్చారు, 5 నెక్స్ట్ 14 15. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ మిన్ టర్మ్ కి అడ్జసెన్సీస్ రాయాలి. ఇక్కడ ఉన్న మిన్ టర్మ్స్ ఏంటి, 1 4 సో 1 4 7 నెక్స్ట్ 10 13. సో ఇక్కడ మిన్ టర్మ్ కి అడ్జసెన్సీస్ రాయండి. ఇక్కడ 1 అనే మిన్ టర్మ్ తీసుకున్నాము. ఈ 1 అనే మిన్ టర్మ్ కి అడ్జసెంట్ గా ఏముంది, 5 మాత్రమే ఉంది. ఓకే, అంటే నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి, ఓన్లీ 1. నెక్స్ట్ 4 తీసుకోండి. 4 కి అడ్జసెంట్ గా ఏముంది, 5 మాత్రమే ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయి అడ్జసెంట్ గా, ఏమి లేవు. సో 1. నెక్స్ట్ 7 తీసుకుందాం. 7 కి అడ్జసెంట్ గా ఏమున్నాయి, 2 ఉన్నాయి. ఒకటి చూడండి 5, ఇంకొకటి 15. సో నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి ఇక్కడ మనకి 2. నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి 2. నెక్స్ట్ 10 తీసుకుందాము. 10 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 10 కి అడ్జసెంట్ గా 14 మాత్రమే ఉంది. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా, లేదు. అండ్ నెక్స్ట్ 13 తీసుకుందాం. 13 కి 2 ఉన్నాయి అడ్జసెంట్ గా, ఒకటి 5 ఇంకొకటి 15. ఓన్లీ మిన్ టర్మ్స్ కి మాత్రమే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయండి.
ఆఫ్టర్ దట్ లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. 1, 4, 10 అనేవి లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్స్. సో ఫస్ట్ 1 చూస్ చేసుకుందాం. 1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 1 తో మనం 4 చేయడానికి పాసిబిలిటీ ఉందా? చూడండి, ఇలా చేయడానికి 4 వస్తున్నాయా? ఇక్కడ లేవు. హారిజాంటల్ గా 4 చేయడానికి ఉందా? లేదు. అంటే ఇప్పుడు 1 తో నేను పెయిర్ మాత్రమే చేయగలం కదా. 1 తో ఏం చేయగలము? మనము పెయిర్ మాత్రమే చేయగలం. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? లేదు. ఓకే. సో ఇప్పుడు 1, 5 గ్రూప్ లో ఇన్వాల్వ్ అయినాయి. నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము? 4 ఇన్వాల్వ్ కాలేదు కదా. సో 4 ఇక్కడ ఉంది. 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 4. 4 తో 4 చేయడానికి పాసిబిలిటీ ఉందా? అంటే క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఇట్లా చూడండి, ఇక్కడ 4 ఉన్నాయా క్వాడ్ చేయడానికి? అంటే లేవు. సో ఇట్లా 4 ఉన్నాయా? లేవు. అండ్ వర్టికల్ గా 4 ఉన్నాయా? లేవు. సో ఇక్కడ 4 తో కూడా మనం ఏం చేయగలము? పెయిర్ మాత్రమే చేయగలం. ఏం చేయగలము? పెయిర్. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాము? 10 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 10 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు 10 తో మనము పెయిర్ మాత్రమే చేయగలము. చూడండి, 10 తో క్వాడ్ చేయడానికి ఉందా? ఆక్టేట్ చేయడానికి ఉందా? లేదు. అంటే ఇప్పుడు క్వాడ్ అంటే ఇలా చేయాలి, ఇలా చేయాలి, లేదంటే ఇలా చేయాలి. ఇక్కడ పక్కన ఏమీ లేవు కదా. సో 10, 14 పెయిర్ మాత్రమే మనం చేయగలము. సో 10 కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిపోయినవి ఏంటి? 7, 13. సో 7 చూస్ చేసుకుందాం. 7 ఇక్కడ ఉంది. ఇప్పుడు 7 తోటి క్వాడ్ కానీ ఆక్టేట్ కానీ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఇలా స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేసి ఇప్పుడు చూడండి, 7 తోటి క్వాడ్ చేయొచ్చు. 7 తోటి క్వాడ్ చేయొచ్చు. సో నేను ఈ క్వాడ్ ని హైలైట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, 7 తోటి క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇది క్వాడ్. ఓకే. 7 తో మనం క్వాడ్ చేసినప్పుడు ఇలా క్వాడ్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకే. సో మరి క్వాడ్ చేసినప్పుడు మనకి 13 కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది కదా. 7, 13. సో ఫైనల్ గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఒక డోంట్ కేర్ ఏమో మనకి ఇన్వాల్వ్ కాకుండా మిగిలిపోయింది. బట్ ఇక్కడ అన్ని డోంట్ కేర్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఓకే. సో మనం ఏంటి అంటే ఇక్కడ పాసిబిలిటీ చూసుకుంటాం, అంతేగాని డోంట్ కేర్స్ కంపల్సరీగా గ్రూప్ లో ఇన్వాల్వ్ చేయాలి అనేది ఏమీ లేదు. ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇచ్చిన కే మ్యాప్ లో మిన్ టర్మ్స్ ప్లేస్ చేయండి. అలానే డోంట్ కేర్ కాంబినేషన్స్ ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఓన్లీ మిన్ టర్మ్స్ కి మాత్రమే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయండి. లీస్ట్ అడ్జసెన్సీ 1 తీసుకొని గ్రూపింగ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. సో మనకి తెలుసు కదా, ఇక్కడ గ్రే కోడ్ సీక్వెన్స్ రాసి ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం ఇచ్చి మనల్ని ఎస్ఓపి రాయమన్నారు, పిఓఎస్ రాయమన్నారు. అప్పుడు ఎలా చేస్తారు మీరు? ఎస్ఓపి రాసేసారు. ఫస్ట్ మిన్ టర్మ్స్ ఇచ్చారు, డోంట్ కేర్స్ ప్లేస్ చేశారు, రాసేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే పిఓఎస్ రాయాలి. ఇక్కడ చూడండి, పిఓఎస్ అంటే మిన్ టర్మ్స్ కాకుండా, డోంట్ కేర్స్ కాకుండా ఏవైతే మిగిలిపోతాయో వాటిని మనం ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ అంటాం. ఏమంటాము? ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ అంటాం. అంటే చూడండి, వీటిని కే మ్యాప్ లో 0గా ప్లేస్ చేస్తాం. మ్యాక్స్ టర్మ్స్ ని కే మ్యాప్ లో మనం ఎలా ప్లేస్ చేస్తాము? 0గా ప్లేస్ చేస్తాము. ఓకే. అండ్ ఇక్కడ మనం ఏవైతే ప్లేస్ చేసామో అవి ఇక్కడ నేను రాస్తున్నాను. పై క్యాపిటల్ ఎం ఆఫ్, సో సారీ 0 కూడా ఉంది కదా. 0, 2, 3 అండ్ నెక్స్ట్ 6, 8, 9, 11, 12 ప్లస్ డి ఆఫ్. అండ్ డోంట్ కేర్ కాంబినేషన్స్ సేమ్. ఏంటి ఆ డోంట్ కేర్ కాంబినేషన్స్? 5, 14, 15. అంటే ఈ డోంట్ కేర్ కాంబినేషన్స్ ని మనం మిన్ టర్మ్స్ తో గ్రూప్ చేసేటప్పుడు 1లుగా తీసుకుంటాము, మ్యాక్స్ టర్మ్స్ తో గ్రూప్ చేసేటప్పుడు 0స్గా తీసుకుంటాము. సో ఇది ఒకసారి చూద్దాం మనము. నేను వన్స్ గ్రూపింగ్ తీసేస్తున్నాను. ఓకే. సో 5, 14, 15. ఇప్పుడు మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేద్దాం. మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చారు కదా. మ్యాక్స్ టర్మ్స్ కి మనం ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయాలి కదా. మ్యాక్స్ టర్మ్ ఏముంది? 0 తీసుకుందాము. 0కి అడ్జసెంట్ కి ఏమున్నాయి చూడండి. వన్స్ చూడకూడదు మీరు, అంతే కదా, వన్స్ కాదు కదా. సో ఈ వన్స్ కూడా తీసేద్దాము, మీకు ఈజీగా ఉంటుంది. ఓన్లీ డోంట్ కేర్స్ మాత్రమే ఉంచుకోండి. ఓకే.
సో ఇప్పుడు మనం గ్రూపింగ్ చేస్తాం. ఇప్పుడు 0కి అడ్జసెంట్‌గా ఏమేమి ఉందో చూడండి. 0కి 2 అడ్జసెంట్‌గా ఉంది అండ్ 0కి 8 అడ్జసెంట్‌గా ఉంది. అంటే 0కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని 2. 0కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని 2. అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ది 2 కదా, 2 తీసుకుందాం. 2కి అడ్జసెంట్‌గా చూడండి 1 2 3. నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 ఎక్కడ ఉంది, 3కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయో చూడండి. 3కి అడ్జసెంట్ గా ఇది ఒకటి ఉంది, 1 అండ్ 2. ఓకే. సో 3 అనే నెంబర్ కి అడ్జసెంట్ గా 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 6 తీసుకుందాము. 6కి అడ్జసెంట్ గా చూడండి 1 2. ఇక్కడ ఏమీ లేదు కదా, సో నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2. అండ్ నెక్స్ట్ 8 తీసుకుందాము. 8కి అడ్జసెంట్ గా ఏమేమి ఉందో చూడండి 1 2 3. 8కి అడ్జసెంట్ గా 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 8 తర్వాత నెంబర్ ఏంటి 9. 9కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయో చూడండి. 9కి 1 2. ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. సో నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2. అండ్ 11 తీసుకుందాము. 11కి అడ్జసెంట్ గా ఏమేమి ఉందో చూడండి. 11కి ఇక్కడ 1 ఇక్కడ 2 అండ్ 11కి 3 ఆల్సో అడ్జసెంట్, అంటే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3. అండ్ నెక్స్ట్ 12 తీసుకుందాము. ఇప్పుడు చూసినట్లయితే 12కి 8 అడ్జసెంట్, 12కి 14 ఆల్సో అడ్జసెంట్, అంటే 12కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి 2. సో దీంట్లో లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కదా. సో లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నవి ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. 0 1 3 6 9 12. సో ఫస్ట్ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి. 0 తీసుకుంటున్నాను. సో 0 తీసుకొని 0తో మనము క్వాడ్ చేసే పాసిబిలిటీ ఉంటుందా. ఓకే. సో క్వాడ్ చేయాలి అంటే ఇక్కడ నాకు హారిజాంటల్ గా చేయటానికి ఉందా, లేదు. వర్టికల్ గా చేయటానికి ఉందా, లేదు. పోనీ ఇలా చేయటానికి ఉందా, లేదు. సో అలానే ఇక్కడ కార్నర్ 4 చేయడానికి పాసిబిలిటీ ఉందా, లేదు. ఇక్కడ 10 దగ్గర మనకి 1 లేదు కదా. సో పెయిర్ మాత్రమే చేయగలము, పెయిర్ మాత్రమే చేయగలము. సో యూ కెన్ డూ 0 2 ఆర్ 0 8 ఎలా అయినా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 2 అని అజ్యూమ్ చేసుకుంటున్నాను నేను. 0 2 అని తీసుకుంటున్నాను. పెయిర్ మాత్రమే చేయగలము, అది కూడా 0 అను 2. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము 3. 3 ఇక్కడ ఉంది. 3తో మాక్సిమం మనము క్వాడ్ చేయటానికి ఉందా, 3తో మాక్సిమం మనము క్వాడ్ చేయటానికి ఉందా, లేదు. సో క్వాడ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఆక్టేట్ చేయడానికి ఎలాగూ లేదు. నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎక్కువ ఉంటే మనకి ఏమన్నా ఆక్టేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది, లేదు. ఇప్పుడు 3 7 15 11 చేయొచ్చా, లేదు. హారిజాంటల్ గా చేయడానికి ఉందా, లేదు. పోనీ ఇక్కడ 2 ఇక్కడ 2 చేయడానికి 10లో ఏమైనా ఉందా, లేదు. అంటే ఇప్పుడు 3తో పెయిర్ మాత్రమే చేయగలము. 3తో ఏం చేయగలము, పెయిర్ మాత్రమే చేయగలము. మీరు అనుకోవచ్చు 3 2 చేయొచ్చు కదా అని చెప్పి. బట్ 3 2 చేస్తే ఏమవుతుంది, 2 ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంది. బట్ 3 2 చేస్తే మనకి ఒక ఎక్స్ట్రా టర్మ్ వస్తుంది. కాబట్టి నేనేమంటున్నాను 3 11 చేయొచ్చు అంటున్నా. 3 11 చేయటం వల్ల 3 గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యింది, 11 అనేది గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే. సో 3 11 కవర్ అయినాయి అనమాట మనకి. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము 6. 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు 6 తోటి మనకి క్వాడ్ చేయటానికి ఉందా, 6 తోటి క్వాడ్ చేయటానికి ఏమైనా ఉందా పాసిబిలిటీ, లేదు. ఓన్లీ పెయిర్ మాత్రమే చేయగలము. ఓన్లీ ఏం చేయగలము మనము, పెయిర్ మాత్రమే చేయగలము. అంటే వీ కెన్ డూ 6 2 ఆర్ 6 14. ఇక్కడ మనం చూడండి ఎక్స్ట్రా మిన్ టర్మ్ ఏమీ మనకి కవర్ అవ్వట్లేదు. సో వీ కెన్ డూ 6 2 ఆర్ 6 14 ఆర్ 6 14. ఓకే. సో మనం ఇలా పెయిర్ చేయొచ్చు. ఓకే. సో 6 14 చేసామనుకోండి ఇలా. సో 6 2 ఆల్రెడీ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో మనకి ప్రాబ్లం లేదు. 6 కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ 9కి ఇస్తాము. 9 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 9 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో 9తో మనకి క్వాడ్ చేయటానికి ఉందా, లేదు. 9తో కూడా ఇక్కడ మనం పెయిర్ మాత్రమే చేయగలము. సో 9 8 పెయిర్ చేస్తాం. ఏం చేస్తాము 9 8 పెయిర్. ఓకే. సో ఇక్కడ 8 ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి 12. మిగిలింది ఏంటి 12. సో 12ని 8తో చేయొచ్చు, 12 14తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12 8 చేసామనుకోండి, ఇలా చేసాము. ఇంక ఈ డోంట్ కేర్స్ 2 మిగిలిపోయినాయి. అంతేకాని వీటిని మనం గ్రూప్ లో ఇన్వాల్వ్ చేయకూడదు. మనకి మిన్ టర్మ్స్ కవర్ అయినాయా లేదా అనేదే చూసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చి, అంటే మిన్ టర్మ్స్ ఇచ్చి డోంట్ కేర్ కాంబినేషన్స్ ఇచ్చి ఎస్ఓపి పిఓఎస్ రాయమన్నారనుకోండి, డోంట్ కేర్ కాంబినేషన్స్ ఎస్ఓపిలో ఉన్న పిఓఎస్ లో ఉన్న సేమ్.
ఏవైతే మిస్ అయిన నెంబర్స్ ఉంటాయో అంటే ఏంటి, మిన్ టర్మ్స్ కాకుండా, డోంట్ కేర్ కాంబినేషన్స్ కాకుండా మిస్ అయిన టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్స్ టర్మ్స్. ఓకే, సో ఇదేదో మనం ర్యాండమ్ గా తీసుకున్నాము ఒక ప్రాబ్లము. ఓకేనా, సో ఇవి కే మ్యాప్ విత్ డోంట్ కేర్ కాంబినేషన్స్. ఓకే, మిన్ టర్మ్స్ ని మినిమైజ్ చేసేటప్పుడు ఆ డోంట్ కేర్ కాంబినేషన్స్ ని మనం ఎలా తీసుకున్నాము, వన్స్ గా తీసుకున్నాము. అదే మ్యాక్స్ టర్మ్స్ ని అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని మనం మినిమైజ్ చేసేటప్పుడు ఎలా తీసుకున్నాం, కే మ్యాప్ లో వాటిని జీరోస్ గా కన్సిడర్ చేసుకున్నాము. ఓకే, సో డోంట్ కేర్ కాంబినేషన్స్ అనేవి ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ లో మనకి ఎంతవరకు యూజ్ అవుతాయో అంతవరకు మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాము. ఓకేనా, సో ఇది మనకి కే మ్యాప్. అండ్ నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేశానమ్మా. సో మీరు ఫస్ట్ 2 యూనిట్స్ లో ప్రాబ్లమ్స్ చేయండి. సో స్టార్ట్ చేసి సో ఫస్ట్ యూనిట్ లో దానికి రిలేటెడ్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెకండ్ యూనిట్ లో రిలేటెడ్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను మీకు పంపించిన పీడిఎఫ్ లో అంటే ప్రతి ఇయర్ క్వశ్చన్ పేపర్ లో మీకు 4 సెట్స్ ఉన్నాయి. సో 4 సెట్స్ అంటే 4 2s are 8 క్వశ్చన్స్ ఉంటాయి, 8 క్వశ్చన్స్. ఓకే, సో అలా నేను మీకు ఒక 5 or 6 పంపించాను. సో మీరు ప్రతి ప్రాబ్లం చేయండి, మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఫస్ట్ యూనిట్ అలానే సెకండ్ యూనిట్ కే మ్యాప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ విత్ డోంట్ కేర్ కాంబినేషన్స్ తో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, చూడండి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. సో మీకు కే మ్యాప్ ఏంటి అంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ అవుతుంది. సో డైరెక్ట్ గా ఒకసారి వినగానో ఒకసారి చెప్తానో అర్థమయ్యేది కాదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాము, కే మ్యాప్ అనేది లిమిటెడ్ అప్ టు 6 వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, అంటే 7 8 అలా ఇంక్రీజ్ అయింది అనుకోండి, కే మ్యాప్ ప్రొసీజర్ కూడా డిఫికల్ట్ అవుతుంది. అవునా, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ కే మ్యాప్ డ్రా చేయాలి, ఈచ్ సెల్ లో నెంబరింగ్ ప్లేస్ చేయాలి, తర్వాత మిన్ టర్మ్స్ ని ప్లేస్ చేయాలి, ఆ తర్వాత గ్రూపింగ్ ఎలా చేయాలి, పాసిబిలిటీస్ చూసుకోవాలి, 8 చేయడానికి ఉందా, 16 చేయడానికి ఉందా, 4 చేయడానికి ఉందా. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజెస్, ఓకే, సో అంటే గ్రేటర్ దాన్ 6 వేరియబుల్లే మనకి కొంచెం డిఫికల్ట్, అంతకన్నా ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, సో కే మ్యాప్ మెథడ్ ఆఫ్ సింప్లిఫికేషన్ కూడా ఎలా ఉంటుంది, మనకి డిఫికల్ట్ గా ఉంటుంది. సో అందుకోసం దాన్ని ఓవర్కమ్ చేయటానికి సో మనం ఒక మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది కూడా మనకి సింప్లిఫికేషన్ ప్రొసీజరే. మనం ఎలాంటి బూలియన్ థీరమ్స్, బూలియన్ రూల్స్ ఏమీ అప్లై చేయము. దాన్ని మనము టాబ్లర్ మెథడ్ అంటాము. టాబ్లర్ మెథడ్ ఆల్సో కాల్డ్ క్యూఎం మెథడ్. సో దీన్ని ఏమంటాము అంటే క్విన్ మెక్క్లస్కీ మెథడ్. QM method, Quinn McCluskey method. ఓకే, సో QM మెథడ్ అంటాం షార్ట్ కట్ లో, ఆ టాబ్లర్ మెథడ్ అంటాము. సో ఈజీ నేమో టాబ్లర్ మెథడ్ అన్నా, QM మెథడ్ అన్నా, క్విన్ మెక్క్లస్కీ మెథడ్ అన్నా సేమ్. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ని ఫాలో అయ్యి మనం మినిమైజ్ చేస్తాము. ఓకేనా, సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలోనే ఉంటుంది. సో దీంట్లో మనం ఎలాంటి గ్రూపింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈజీ వే అన్నమాట టాబ్లర్ మెథడ్ అనేది, ఈజీ వే. సో ఈ టాబ్లర్ మెథడ్ నేర్చుకునే ముందు మనము కొన్ని డెఫినిషన్స్ చూద్దాం. డెఫినిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే ఏంటి అండ్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే ఏంటి. ప్రైమ్ ఇంప్లికెంట్ అండ్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్. ఇప్పుడు కే మ్యాప్ తీసుకున్నాం, కే మ్యాప్ 2 వేరియబుల్ 4 వేరియబుల్ కే మ్యాప్ ఇలా తీసుకున్నాం మనం. ఓకే, సో 4 వేరియబుల్ కే మ్యాప్ ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1s ఉన్నాయి, వీటిని గ్రూప్ చేసాం. ఓకే, సో గ్రూప్ ఆఫ్ మిన్ టర్మ్స్ is nothing but a prime implicant. అంటే మనం ఏం చేస్తున్నాము, మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చిన ప్రొడక్ట్ టర్మ్ ని మనం ఏమంటాము, ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాం. ఈ గ్రూపింగ్ అనేది పెయిర్ కావచ్చు, క్వాడ్ కావచ్చు, ఆక్టేట్ కావచ్చు, 16 కావచ్చు, 32 కావచ్చు.
నేను ఇక్కడ క్వాడ్ తీసుకున్నాను, మీకు లేదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1 ఉంది అనుకోండి, ఇలా గ్రూప్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ ఇంప్లికెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ ఇంప్లికెంట్. అంటే మిన్ టర్మ్స్ ని మనం గ్రూప్ చేసినప్పుడు వచ్చే టర్మ్ ని మనం ఏమంటాము, ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాం. ఏమంటాము, ప్రైమ్ ఇంప్లికెంట్. సో యాక్చువల్ గా మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చే వాటిని ట్రూ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటాము, మ్యాక్స్ టర్మ్స్ అయితే ఫాల్స్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటాం. ఫాల్స్ ప్రైమ్ ఇంప్లికెంట్స్, అంతే డిఫరెన్స్. ఓకే, సో మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తే వచ్చేదేంటి, సమ్ టర్మ్. మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తే వచ్చేదేంటి, ప్రొడక్ట్ టర్మ్. ఓకే, సో వాట్ ఈజ్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్? ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే అర్థమైంది కదా, ఒక మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ టర్మ్ నే మనం ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాం. సో వాట్ ఈజ్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్? ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే ఏంటి? ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ ఈజ్ ఏ ప్రైమ్ ఇంప్లికెంట్ in this at least one which cannot be covered by any other prime implicant, which cannot be covered by any other prime implicant. That is nothing but essential prime implicant. So idoka essential prime implicant avutundi, and this is also one essential prime implicant. What is essential prime implicant? It is a prime implicant in this at least one which cannot be covered by any other prime implicant. అంటే ఇది ఒక ప్రైమ్ ఇంప్లికెంట్, ఇది ఒక ప్రైమ్ ఇంప్లికెంట్. దీంట్లో అట్లీస్ట్ వన్. ఇప్పుడు దీంట్లో 2 1s ఉన్నాయి. ఒక 1 ఒక దాంతో గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉంది, బట్ ఇది దేంతో అయినా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉందా, లేదు. అంటే అట్లీస్ట్ వన్ విచ్ కెనాట్ బి కవర్డ్ బై ఎనీ అదర్ ప్రైమ్ ఇంప్లికెంట్. ఇది దేంతోనూ గ్రూప్ లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే దాన్ని మనము ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాం. అర్థమైందా? సో అంటే ఈ రెండు ఎసెన్షియల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక 1 ఉంది, 1 ఉన్నప్పుడు నేను ఇలా గ్రూప్ చేస్తాను. అండ్ నాకు ఇక్కడ ఒక 1 ఉంది, 1 ఉన్నప్పుడు ఇలా గ్రూప్ చేస్తాను. అండ్ నాకు ఇక్కడ ఒక 1 ఉంది, ఇలా గ్రూప్ చేస్తాం, ఇలా గ్రూప్ చేస్తాం. అప్పుడు ఈ మధ్యలో ఉంది చూసారా, మనము క్వాడ్ చేసాం కదా, చుట్టూ ఉన్నవి పెయిర్స్, ఇదేంటి, క్వాడ్. సో ఇప్పుడు ఇది మనకి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అవ్వదు. ఇప్పుడు మనకి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అవ్వదు, జస్ట్ ప్రైమ్ ఇంప్లికెంట్. ఓకే, ఈ చుట్టూ ఉన్నాయి కదా, ఇవి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్, ఇవి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్. ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే అట్లీస్ట్ ఒక 1 దేంతోనూ గ్రూప్ లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే దాన్ని ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాము. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి మధ్యలో ఉన్న స్క్వేర్ లో అన్ని 1s ఏదో ఒక దాంతో గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ ఒక్క 1 కూడా ఇన్వాల్వ్ కాకుండా లేదు. కాబట్టి మధ్యలోది ఏమవదు, ఎసెన్షియల్ అవ్వదు, ఎసెన్షియల్ అవ్వదు. సో ఈ రెండు గుర్తుంచుకోండి. ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే ఏంటి, మిన్ టర్మ్స్ అన్నిటిని గ్రూప్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ టర్మ్ నే మనము ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాము. ఓకే, సో వాట్ ఈజ్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్? ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ ఈజ్ ఏ ప్రైమ్ ఇంప్లికెంట్ ఇన్ దిస్ at least one which cannot be covered by any other prime implicant. That is nothing but essential prime implicant. Okay, so that is nothing but essential prime implicant. సో ఈ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అనేవి మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో కంపల్సరీగా ఉంటాయి. ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో ఈ ఈపీఐస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో షార్ట్ కట్ లో ఈపీఐస్ అంటాము. సో వీటి యొక్క యూజ్ అనేది మనకి టాబ్లర్ మెథడ్ లో ఉంటుంది. అంటే టాబ్లర్ మెథడ్ లో మనం ఈ ఈపీఐస్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో పెడతామన్నమాట. ఓకే, సో ఒక ప్రాబ్లం చూద్దాము మనము టాబ్లర్ మెథడ్ మీద. సో ఒక ప్రాబ్లం తీసుకుందాము. F is equal summation m of 0, 1, 6, 7, 8, 9, 13, 14, 15. సో దీన్ని టాబ్లర్ మెథడ్ యూజ్ చేసి మినిమైజ్ చేయాలి. సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాము అంటే, ఫస్ట్ స్టెప్ 1. సో ఈ స్టెప్ లో మనము ఇక్కడ చూడండి, మాక్సిమం నెంబర్ 15. అంటే ఇప్పుడు మనం 15 ని రాయాలి అంటే 4 బిట్స్ తీసుకోవాలి కదా.
ఎస్ 4 బిట్స్ తీసుకోవాలి. సో ఈక్వలెంట్ బైనరీ రిప్రజెంటేషన్ రాయండి. ఫస్ట్ మిన్ టర్మ్ ఏంటి 0. 0ని ఎలా రాస్తాము 0 0 0. అండ్ నెక్స్ట్ మిన్ టర్మ్ ఏంటి 1. అంటే టాబ్యులర్ మెథడ్ యూస్ చేసి ఎలా మినిమైజ్ చేయాలో చెప్తున్నానమ్మా. సో దాంట్లో ఫస్ట్ టర్మ్స్ ఇచ్చిన మిన్ టర్మ్ కి దాని యొక్క బైనరీ రిప్రజెంటేషన్ రాయండి. అండ్ 6ని ఎలా రాస్తాం బైనరీలో 0 1 1 0. అండ్ నెక్స్ట్ 7 ఎలా రాస్తాం మనం బైనరీలో 0 1 1. అండ్ నెక్స్ట్ 8ని ఎలా రాస్తాము 1 0 0. అండ్ నెక్స్ట్ 9 ఎలా రాస్తాం మనము 1 0 0 1. అండ్ నెక్స్ట్ 13కి ఏంటి బైనరీ రిప్రజెంటేషన్ 1 1 0 1 1 1 0 1. అండ్ నెక్స్ట్ 14 ఎలా రాస్తాం బైనరీలో మనము 1 1 0 రాస్తాము 1 1 0. అండ్ నెక్స్ట్ 15 అంటే బైనరీలో ఏం రాస్తాము 4 1s. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇచ్చిన మిన్ టర్మ్స్ కి బైనరీ రిప్రజెంటేషన్ రాయండి. స్టెప్ 2లో ఏం చేస్తాము అంటే గ్రూపింగ్ చేస్తాం. ఆ గ్రూపింగ్ ఎలా చేస్తాము అంటే సింగిల్ వన్స్ ఉన్నవన్నీ ఒక గ్రూపు, 2 1s ఉన్నవన్నీ ఒక గ్రూపు, 3 1s ఉన్నవన్నీ ఒక గ్రూపు, 4 1s ఉన్నవన్నీ ఒక గ్రూపు చేస్తాం. ఓకే, ఇప్పుడు 0 చూడండి, 0లో ఏమైనా 1s ఉన్నాయా? లేదు, అంటే 0 1 మాత్రమే ఒక గ్రూపు. సో ఫస్ట్ ఇలా అనమాట గ్రూపింగ్. దీంట్లో ఎలాంటి 1s లేవు, సో ఒక గ్రూప్ అయిపోయింది, దీన్ని టిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సింగిల్ వన్స్ ఉన్నవన్నీ ఒక గ్రూప్. సింగిల్ వన్స్ దేంట్లో ఉన్నాయి చూడండి, 1లో ఉంది. 1 అంటే ఏంటి 0 0 1. ఓకే, అండ్ నెక్స్ట్ 8లో కూడా ఒకటే 1 ఉంది కదా, సో అంటే ఇది కూడా దీంట్లో ఉంటుంది అనమాట. 8 అంటే ఏం రాయొచ్చు 1 0 0 1 0 0. ఇంకా సింగిల్ వన్స్ ఉన్నవి ఏమైనా ఉన్నాయా? లేవు. అండ్ నెక్స్ట్ 2 1s ఉన్నవన్నీ ఒక గ్రూప్, 2 1s ఉన్నవన్నీ ఒక గ్రూప్. 2 1s ఉన్నవేంటి 6 ఏంటి మనకి ఇక్కడ 0 1 1 0 0 1 1 0. అండ్ నెక్స్ట్ 9లో కూడా మనకి 2 1s ఉన్నాయి కదా, టిక్ చేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు, టిక్ చేసుకోండి. 9లో కూడా మనకి 2 1s ఉన్నాయి కాబట్టి వీ కెన్ రైట్ 1 0 0 1. ఓకే, అండ్ నెక్స్ట్ 2 1s ఉన్నవి ఇంకేమైనా ఉన్నాయా? 2 1s ఉన్నవి లేవు. అండ్ నెక్స్ట్ 3 1s ఉన్నవి చూద్దాము. 3 1s ఉన్నవి ఏంటో చూడండి 7లో మనకి ఎన్ని 1s ఉన్నాయి? 3 1s ఉన్నాయి. సో వీ కెన్ రైట్ 0 1 1. అండ్ నెక్స్ట్ 13 తీసుకున్నాం. 13లో మనకి చూడండి 3 1s ఉన్నాయి, అంటే 1 1 0 1 1 1 0 1. అండ్ నెక్స్ట్ 14 తీసుకున్నాము. 14లో కూడా మనకి చూడండి 3 1s ఉన్నాయి కదా, so we can write 1 1 1 0 1 1 0. అండ్ నెక్స్ట్ 15 తీసుకుందాము. 15లో ఎన్ని 1s ఉన్నాయి? 4 1s ఉన్నాయి. సో వీ కెన్ రైట్ 4 1s. సో గ్రూపింగ్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేసాం మనము? ఆల్ జీరోస్ ఉన్నవి, సింగిల్ 1 ఉన్నవి, 2 1s ఉన్నవి, 3 1s ఉన్నవి, 4 1s ఉన్నవి, ఇలా గ్రూపింగ్ చేసాం. ఇది సెకండ్ స్టెప్. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఇక్కడ ఈచ్ గ్రూప్ ని దాని యొక్క అడ్జసెంట్ గ్రూప్ తోటి కంపేర్ చేస్తాము. అంటే ప్రతి గ్రూప్ లో ఉన్న ప్రతి మిన్ టర్మ్ ని దాని అడ్జసెంట్ గ్రూప్ లో ఉన్న ప్రతి మిన్ టర్మ్ తోనూ కంపేర్ చేస్తాము. కంపేర్ చేసినప్పుడు కంపారిజన్ జరిగిందని ఎప్పుడు అంటాము అంటే ఆ రెండిటి మధ్యలో ఒక బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉండాలి. సో ఎక్కడైతే డిఫరెన్స్ ఉంటుందో అక్కడ జస్ట్ డాష్ అని ప్లేస్ చేస్తాము. 2 బిట్ పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి, అవి అసలు పెయిర్ గా ఫామ్ అవ్వవు. ఓకే, సో కంపారిజన్ జరుగుతుంది. అంటే నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో మనం పెయిర్స్ ఫామ్ చేస్తున్నాం, ఆ తర్వాత పెయిర్ నుంచి క్వాడ్ నుంచి ఆక్టేట్, ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి 0 1 కంపారిజన్ జరిగితే, అంటే సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటే ఆ రెండింటికి టిక్ మార్క్ ప్లేస్ చేయండి కంపల్సరీగా. టిక్ మార్క్ అనేది దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 0 ఈ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ ఉంది, ఈ రెండు అడ్జసెంట్ అని అర్థము.
ఈ రెండు ఎడ్జసెంట్ అని అర్థము. ఇప్పుడు 0 అను 1 కంపేర్ అవుతున్నాయా లేదా? కంపేర్ అవుతున్నాయి. ఫస్ట్ 3 పొజిషన్స్ సేమ్, లాస్ట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. ఓన్లీ 1 బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. అంటే దీన్ని ఎలా రాస్తాము అంటే 0, 1 కంపేర్ అవుతున్నాయి కాబట్టి సో వీ కెన్ రైట్ 0, 1. వీ కెన్ రైట్ 0, 1. సో 3 పొజిషన్స్ సేమ్ ఉన్నాయి. ఏంటవి? 3 zeros. అండ్ ఒక్క పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. అక్కడ ఏం చేయాలని చెప్పాను? జస్ట్ డాష్ పెట్టాలని చెప్పాను. ఇప్పుడు ఈ రెండు కంపారిజన్ జరిగినాయి కాబట్టి మీరు టిక్ మార్క్ ప్లేస్ చేయండి. నేనేం చెప్పాను? ప్రతి గ్రూప్ లో ఉన్న ప్రతి మింటమ్ ని నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న ప్రతి మింటమ్ తోటి కంపేర్ చేయాలి. ఇప్పుడు 0ని 1 తో కంపేర్ చేసాము. కంపల్సరిగా 0ని దేంతో కంపేర్ చేయాలి? 8 తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఈ రెండు కంపేర్ అవ్వాలి అంటే సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉండాలి. సో అంటే 0, 8. ఫస్ట్ పొజిషన్ ఒకటే మనకి డిఫరెంట్ గా ఉంది అంటే అక్కడ డాష్ పెడదాము. రిమైనింగ్ 3 పొజిషన్స్ లో ఏమున్నాయి? మనకి జీరోస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ లో ఉన్న మింటమ్ ని నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న ఈచ్ మింటమ్ తో కంపేర్ చేశాం కాబట్టి అక్కడతోటి ఆ గ్రూప్ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రూప్ ని ఈ గ్రూప్ తో కంపేర్ చేయాలి. అంటే 1 ని 6 తోను 9 తోను కంపేర్ చేయాలి, 8 ని 6 తోను 9 తోను కంపేర్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు 1, 6 కంపేర్ అవుతాయా చూడండి. ఎన్ని పొజిషన్స్ చేంజ్ ఉన్నాయి? 3 పొజిషన్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి కంపారిజన్ జరగదు. 1, 9 కంపేర్ అవుతాయా? ఎస్, 1, 9 కంపేర్ అవుతాయి. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనము? 1, 9. 1, 9. సో కంపారిజన్ జరుగుతుంది. ఫస్ట్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది అండ్ రిమైనింగ్ 3 పొజిషన్స్ ఈక్వల్ ఉన్నాయి. సో ఇప్పుడు 8, 6, 8, 9 చూద్దాం. 8, 6 కంపారిజన్ జరగట్లేదు. 8, 9 కంపేర్ అవుతున్నాయి చూడండి. 8, 9 కంపేర్ అవుతున్నాయి. సో వీ కెన్ రైట్ 8, 9. 8, 9. సో 100. ఫస్ట్ 3 బిట్ పొజిషన్స్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ బిట్ మాత్రమే డిఫరెంట్ ఉంది కాబట్టి డాష్ పెట్టండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతిదాన్ని దీంట్లో ఉన్న ప్రతి దాంతోటి కంపేర్ చేసేసాం. 1, 6, 1, 9, 8, 6, 8, 9. బట్ 6 కంపేర్ అవ్వలేదు చూడండి. మనం దానికి టిక్ మార్క్ ప్లేస్ చేయలేదు. సో టిక్ మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూప్ ని ఈ గ్రూప్ తో చేయాలి. అంటే ఇక్కడ 6 ని 7, 13, 14 తో చేయాలి. 9, 7, 13, 14 తో చేయాలి. సో ఇప్పుడు 6, 7 కంపేర్ అవుతున్నాయా? ఎస్, 6 and 7 కంపేర్ అవుతున్నాయి. 6, 7 కంపేర్ అవుతున్నాయి. సో 6, 7 కంపేర్ అయ్యేటప్పుడు సో మనకి చూడండి ఫస్ట్ 3 పొజిషన్స్ సేమ్ ఉన్నాయి అండ్ లాస్ట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు 6, 13 కంపేర్ అవుతున్నాయా? చూడండి 11, 01 కంపేర్ కావట్లేదు. అండ్ నెక్స్ట్ 6, 14 కంపేర్ అవుతున్నాయా? ఎస్, 6, 14 కంపేర్ అవుతున్నాయి చూడండి. సో ఫస్ట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది అండ్ లాస్ట్ 3 పొజిషన్స్ సేమ్ ఉన్నాయి. అంటే ఇలా రాయొచ్చు కదా మనము. ఓకే. అండ్ నెక్స్ట్ సో 14 కంపేర్ అయింది కాబట్టి టిక్ మార్క్ ప్లేస్ చేయండి. ఇప్పుడు 9, 7, 9, 13, 9, 14 చేయాలి. సో 9, 7 కంపేర్ అవుతున్నాయా? అవ్వట్లేదు. 9, 13 కంపేర్ అవుతున్నాయా? ఎస్, అవుతున్నాయి. 9, 13 చూడండి. 9, 13. 9, 13. సో ఫస్ట్ పొజిషన్ సేమ్ ఉంది. ఓకే. సెకండ్ పొజిషన్ డిఫరెంట్ గా ఉంది అండ్ లాస్ట్ 2 పొజిషన్స్ సేమ్ ఉన్నాయి. ఓకే. అంటే 9, 13 కంపారిజన్ జరిగింది. ఇప్పుడు 9, 14 కంపారిజన్ జరుగుతుందా? అవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్నదాన్ని ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి మింటమ్ తో కంపేర్ చేసాం కాబట్టి ఇక్కడతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ గ్రూప్ ని ఇక్కడ దీంతో కంపేర్ చేయాలి. 7, 15, 14, 15, 13, 15. సో ఇక్కడ చూడండి 7, 15 కంపేర్ అవుతున్నాయి. సో మనం ఏం రాయొచ్చు? డాష్ 111. డాష్ 111. అండ్ నెక్స్ట్ 13, 15 కంపేర్ అవుతున్నాయి. 13, 15 కంపేర్ అవుతున్నాయి. సో 13, 15 కంపేర్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు? 11, -1. నెక్స్ట్ 14, 15 కంపేర్ అవుతున్నాయి. 14, 15 కంపేర్ అవుతున్నాయి. 14, 15 కంపేర్ అవుతున్నాయి కాబట్టి ఏం రాయొచ్చు మనం ఇక్కడ? 111 డాష్ 111 డాష్. ఓకే. ఇది థర్డ్ స్టెప్. మనం ఏం చేసాము? ప్రతి గ్రూప్ ని దాని యొక్క అడ్జసెంట్ గ్రూప్ తోటి కంపేర్ చేసాము. కంపేర్ చేసి ఎక్కడైతే సింగిల్ బిట్ పొజిషన్ ఉందో అక్కడ మాత్రం డాష్ పెట్టాము. అవే కంపారిజన్ జరిగినట్టు.
ఓకే, సో ఇది థర్డ్ స్టెప్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చిన టర్మ్స్ అన్ని ఏంటి, పెయిర్స్. ఇక్కడ మనకు వచ్చిన టర్మ్స్ అన్ని ఏంటి, పెయిర్స్. అండ్ నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఇప్పుడు మళ్ళీ ప్రతి గ్రూప్ ని నెక్స్ట్ గ్రూప్ తో కంపేర్ చేస్తాం అన్నమాట. కంపేర్ చేసినప్పుడు ఒక బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉండాలి, రిమైనింగ్ 3 పొజిషన్స్ సేమ్ ఉండాలి. ఇప్పుడు చూడండి 0 1 1 9 కంపేర్ అవుతాయా అసలు? అవ్వవు. ఎందుకు? ఇక్కడ డాష్ ఉంది, ఇక్కడ డాష్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పొజిషన్ లో కనుక డాష్ ఉంటే మనకి కంపారిజన్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి 0 1 8 2 9 కంపేర్ అవుతున్నాయా? ఎస్, కంపేర్ అవుతున్నాయి. సో లాస్ట్ 3 పొజిషన్స్ సేమ్. ఏంటి లాస్ట్ 3 పొజిషన్స్? 0 0 డాష్. ఫస్ట్ పొజిషన్ ఒకటి మాత్రమే డిఫరెంట్ గా ఉంది. సో అంటే ఇక్కడ ఏం రాయొచ్చు చూడండి, 0 1 8 9 0 1 8 9 ఇవి కంపారిజన్ జరుగుతుంది. ఒక బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. ఆ ఒక బిట్ పొజిషన్ ఏంటి? ఫస్ట్ పొజిషన్. అండ్ రిమైనింగ్ 3 పొజిషన్స్ సేమ్. రిమైనింగ్ 3 పొజిషన్స్ ఏంటి? 0 0 డాష్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రెండు కంపేర్ అవుతాయి చూడండి, 0 8 1 9 0 8 1 9. సో కంపేర్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చే చూడండి డాష్ 0 0 డాష్. ఇప్పుడు 0 8 8 9 కంపేర్ అవుతాయా? అవ్వవు. సో ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్నదాన్ని ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి దాంతో కంపేర్ చేసాము. సో కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసారు ఇక్కడ మనకి క్వాడ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? క్వాడ్. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి పెయిర్ ని నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న ప్రతి పెయిర్ తో కంపేర్ చేయాలి. సో ఇక్కడ 1 9 నేను దీంతో కంపేర్ చేయడానికి చూస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో డాష్ ఉంది కాబట్టి ఇది మేబీ కంపేర్ అవ్వచ్చేమో, చెక్ చేద్దాము. 1 9 6 14. బట్ ఈ డాష్ ఒకటే సేమ్ ఉంది. ఇక్కడేమో 0 0 1 ఉంది, ఇక్కడేమో 1 1 0 ఉంది. 3 బిట్ పొజిషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో కాబట్టి కంపారిజన్ లేదు. 1 9 అనేది దేంతోనూ కంపేర్ అవ్వట్లా నెక్స్ట్ గ్రూప్ లో. ఓకే, సో ఇప్పుడు 8 9 చూద్దాము. 8 9 6 7 కంపేర్ అవుతుందా? లేదు. 8 9 6 14 కంపేర్ అవుతుందా? లేదు. 8 9 9 13 కంపేర్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే ఈ గ్రూప్ లో ఏ టర్మ్ ఈ గ్రూప్ లో ఏ టర్మ్ తో కంపారిజన్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఏమి రావు మనకి. సో ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గ్రూప్ ని ఈ గ్రూప్ తో చేయాలి మనం. ఈ గ్రూప్ ని ఈ గ్రూప్ తో చేయాలి. సో ఈ గ్రూప్ లో ఇక్కడ 6 7 ఉంది. సో ఇక్కడ చూడండి 6 7 14 15 కంపారిజన్ జరుగుతుంది. సో మనం ఏం రాయొచ్చు ఇక్కడ? 6 7 14 15 ఫస్ట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ 3 బిట్ పొజిషన్స్ సేమ్, 1 1 డాష్ అన్నమాట. 6 7 14 15 కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ 6 14 ఉంది. 6 14 ఫస్ట్ లో ఉంది కదా డాష్. అంటే ఇప్పుడు చూడండి ఈ 6 14 7 15 తో కంపేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 6 14 7 15. అంటే ఇక్కడ మనకు వచ్చేది ఏంటి? డాష్ 1 1 డాష్. సో కంపేర్ అయినప్పుడు కంపల్సరిగా మీరు టిక్ మార్క్ ప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా ఫస్ట్ లో డాష్ ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ 9 13 13 15 కంపారిజన్ జరుగుతుందా? ఇక్కడ జరగట్లా. మీరు టిక్ మార్క్ ప్లేస్ చేయొద్దు, వీటికి జరగట్లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము అంటే క్వాడ్ మళ్ళీ దీంతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసే ముందు జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి మిన్ టర్మ్స్ ఏమున్నాయి? 0 1 8 9 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 0 8 1 9 ఉన్నాయి. ఇక్కడ ఉన్న నెంబర్స్ సేమ్ అండ్ ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ సేమ్. సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ 0 1 8 9 ఇన్స్టెడ్ ఆఫ్ 2 టర్మ్స్. సో మనం సింగిల్ టర్మ్ రాయొచ్చు. సో ఆ సింగిల్ టర్మ్ ఏంటి? డాష్ 0 0 డాష్. అండ్ మిన్ టర్మ్స్ ఏంటి ఇక్కడ ఉన్నవి? 0 1 8 9 ఈ గ్రూప్ లో. అండ్ నెక్స్ట్ గ్రూప్ లో కూడా చూడండి అన్ని రిపీటెడ్ టర్మ్స్. అండ్ వీ కెన్ రైట్ 6 11 14 15 14 15. సో వీ కెన్ రైట్ డాష్ 1 1 డాష్. ఓకే, మళ్ళీ ఈ గ్రూప్ తో కంపారిజన్ అవుతుందో లేదో చూడండి. కంపారిజన్ జరుగుతుందా ఈ గ్రూప్ తోటి? ఇక్కడ చూడండి ఫస్ట్ డాష్ లాస్ట్ డాష్ సేమ్ గా ఉన్నాయి. 0 0 ఉంది, 1 1 ఉంది. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో కంపారిజన్ జరుగుతుందా? జరగట్లేదు. కంపారిజన్ జరగట్లేదు. సో ఫైనల్ గా ఇంతటితో అయిపోయింది. పెయిర్స్ చేసాం, పెయిర్స్ నుంచి క్వాడ్స్ కి వచ్చాం. క్వాడ్ నుంచి ఆక్టేట్ రాలా, మనకి పాసిబిలిటీ లేదు.
సో ఇప్పుడు కంపారిజన్ కాకుండా ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ దీన్ని ఇక్కడ మినిమైజ్ చేసి ఇక్కడ రాసాము. ఇది సేమ్ స్టెప్పే, 4th స్టెప్పే. కంపారిజన్ కాకుండా ఏవైతే మిగిలిపోతాయో వాటికి నంబరింగ్ జస్ట్ ఒక వేరియబుల్ ని అసైన్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని పి అనుకుంటున్నా. ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా మిగిలిపోతున్నాయి కాబట్టి. సో కంపారిజన్ కాకుండా మిగిలిపోయినవి ఐడెంటిఫికేషన్ ఉండాలి. దీన్ని క్యూ అనుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మిగిలిపోయింది, ఇది ఆర్ అనుకుంటున్నాను, ఇది ఎస్ అనుకుంటాం. ఓకే, జస్ట్ ఏవైతే టిక్ మార్క్ ప్లేస్ కాకుండా మిగిలిపోతాయో వాటికి ఒక వేరియబుల్ అసైన్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చినాయి, PQRS వచ్చినాయి, PQRS వచ్చినాయి. వీటిని ఏమంటాము అంటే మనం ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటాం. ఏమంటాము, ప్రైమ్ ఇంప్లికెంట్స్. ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందు డెఫినిషన్ ఏంటి. ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే మనం గ్రూప్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, పెయిర్ అవ్వచ్చు, క్వాడ్ అవ్వచ్చు, ఆక్టేట్ అవ్వచ్చు. ఓకే, సో వచ్చిన ప్రొడక్ట్ టర్మ్ ఏమంటాం మనము, ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాం. గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్ టర్మ్ ని మనం ఏమంటాము, ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాం. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ అనేది ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్ డ్రా చేయాలి. ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం రాస్తారు అంటే ప్రైమ్ ఇంప్లికెంట్స్ రాస్తారు, ప్రైమ్ ఇంప్లికెంట్స్. అండ్ ఇక్కడ ఏం రాస్తారు అంటే మిన్ టర్మ్స్ రాస్తారు. ఇక్కడ ఏం రాస్తారు, మిన్ టర్మ్స్. మిన్ టర్మ్స్, మిన్ టర్మ్స్. ఇప్పుడు ప్రాబ్లంలో ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటో రాసేసేయండి. ఏమి ఇచ్చారు, 0, 1 అండ్ నెక్స్ట్ 6 మిన్ టర్మ్స్ రాస్తున్నాను. ప్రాబ్లంలో ఇచ్చిన మిన్ టర్మ్స్ 7, 8, 9, 13, నెక్స్ట్ 14 అండ్ నెక్స్ట్ 15. అండ్ ఇక్కడ ఏవైతే ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఉన్నాయో అవి రాయండి. మనం ప్రైమ్ ఇంప్లికెంట్స్ కి కొన్ని పేర్లు పెట్టాం కదా, ఏమని, పి అని, క్యూ అని, ఆర్ అని, ఎస్ అని. ఓకే, సో ఇప్పుడు చూడండి పి అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుంది, 6, 7, 14, 15 ని కవర్ చేస్తుంది. జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసమే ఈ మార్క్, అంతేగాని ఇది డోంట్ కేర్ అనుకోవద్దు మీరు. జస్ట్ పి అనే మిన్ టర్మ్ దేన్ని కవర్ చేస్తుంది, 6, 7, 14, 15 ని కవర్ చేస్తుంది పి అనే మిన్ టర్మ్, సారీ ప్రైమ్ ఇంప్లికెంట్. ఓకే, నెక్స్ట్ క్యూ అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుందో చూడండి, 0, 1, 8, 9, 0, 1, 8, 9. నెక్స్ట్ ఆర్ అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుందో చూడండి, 13, 15. ఆర్ అనేది దేన్ని కవర్ చేస్తుంది, ఆర్ అనేది 13 ని 15 ని కవర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుందో చూడండి, ఎస్ 9, 13. ఎస్ అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుంది, 9, 13. ఓకే, సో ఆఫ్టర్ దట్ నేను ఏం చెప్పాను ఇంతకు ముందు ప్రీవియస్ కేసులో, మనకి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అనేవి కంపల్సరీగా ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి. ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటే ఏంటి, అట్లీస్ట్ వన్ విచ్ కెనాట్ బి కవర్డ్ బై ఎనీ అదర్ ప్రైమ్ ఇంప్లికెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్. మీరు వర్టికల్ గా చూడండి, వర్టికల్ గా చూసినప్పుడు సింగిల్ క్రాస్ మార్క్ ఉండాలి, అది దేంతోనూ గ్రూప్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలి. వాటిని జస్ట్ రౌండ్ ఆఫ్ చేయండి, రౌండ్ అప్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సింగిల్ గా ఉంది, ఇది వర్టికల్ గా చూడండి సింగిల్ గా ఉంది, దేంతో గ్రూప్ లో ఇన్వాల్వ్ అవ్వాల. బట్ ఇక్కడ 2 క్రాస్ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్రాస్ మార్క్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సింగిల్ 1 ఉంది. ఓకే, అండ్ ఇక్కడ 2 క్రాస్ మార్క్స్ ఉన్నాయి. సో వీటికి కరెస్పాండింగ్ ప్రైమ్ ఇంప్లికెంట్ ఏదైతే ఉంటుందో జస్ట్ స్టార్ మార్క్ ప్లేస్ చేస్తున్నాను, వాటిని మనము ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటాం. ఏమంటాం వాటిని మనము, ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్. అంటే ఇప్పుడు నేను ఫైనల్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను డైరెక్ట్ గా. అంటే ఈ పి అనే ఈపీఐ, క్యూ అనే ఈపీఐ ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి అన్నమాట. పి క్యూ, పి క్యూ. ఇప్పుడు పి చూసినట్లయితే పి దేన్ని కవర్ చేస్తుంది, 6, 7,
14, 15. Q దేన్ని కవర్ చేస్తుంది? 0, 1, 8, 9. మనకి కవర్ కాకుండా మిగిలిపోయిన మిన్ టర్మ్ ఏంటి? 13. 13 R లో ఉందా, S లో ఉందా చూడండి. 13 R లో ఉందా, S లో ఉందా? R లోనూ ఉంది, S లోనూ ఉంది. సో వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్ P ప్లస్ Q ప్లస్ R అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏంటి? P ప్లస్ Q ప్లస్ S. P ప్లస్ Q ప్లస్ S. సో ఇవి ఫైనల్ గా మనకి మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్స్. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటి PQS ఏంటి? మనం వేరియబుల్లో రాయాలి కదా ABCD అని. సో ఇప్పుడు చూడండి, ఇది ఏంటి మనకి 15 మాక్సిమం కాబట్టి 4 బిట్ రిప్రజెంటేషన్ తీసుకున్నాము కాబట్టి 4 వేరియబుల్స్ ఉంటాయి. సో ఆ 4 వేరియబుల్స్ ని మీరు ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఎలా తీసుకుంటున్నాను అంటే ABCDగా తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి P అంటే ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఇది ఏంటి? మినిమైజ్డ్ SOP. మనం తీసుకుంది మిన్ టర్మ్స్ కాబట్టి మనకు వచ్చేది మినిమైజ్డ్ SOP. ఇన్స్టెడ్ ఆఫ్ P యూ కెన్ రీప్లేస్. P ఎక్కడ 1 అవుతుంది? B దగ్గర 1, C దగ్గర 1 కదా. సో అంటే P ప్లస్ లో మనం ఏం రాయొచ్చు? BC. అండ్ నెక్స్ట్ Q ప్లస్ లో ఏం రాయొచ్చు చూడండి? B బార్ C బార్. Q ప్లస్ లో ఏం రాయొచ్చు మనము? B బార్ C బార్. అండ్ నెక్స్ట్ R ప్లేస్ లో ఏం రాయొచ్చు? R ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే, ABD అని రాయొచ్చు. R ప్లేస్ లో ఏం రాయొచ్చు మనము? ABD. అండ్ S ఉంది చూడండి. S అంటే ఏం రాయొచ్చు? AC బార్ D. ఓకే, సో ఇది టోటల్ గా మనకి టాబ్యులర్ మెథడ్. ఏంటిది? మనకి టాబ్యులర్ మెథడ్. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సేమ్ ప్రాబ్లం మీరు K-మ్యాప్ తీసుకొని అయినా చేయొచ్చు. K-మ్యాప్ తీసుకొని చేసినా గానీ మీకు సేమ్ ఇవే ఎక్స్ప్రెషన్స్ రావాలి, ఇవే వస్తాయి. 2 పాసిబిలిటీస్ వస్తాయి K-మ్యాప్ లో కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఇది టాబ్యులర్ మెథడ్ ఆఫ్ సింప్లిఫికేషన్. సో సింపుల్, మనకి ఏంటి? ఇచ్చిన మిన్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏదో గ్రూపింగ్ ఏమో చేయట్లేదు. జస్ట్ ఏం చేస్తున్నాము? ఇచ్చిన మిన్ కి బైనరీ రాసాం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం? గ్రూపింగ్. ఆల్ జీరోస్ ఉన్నవి ఒక గ్రూప్, సింగిల్ 1 ఉన్నది ఒక గ్రూప్, 2 1s ఉన్నవి ఒక గ్రూప్, 3 1s ఉన్నవి ఒక గ్రూప్, 4 1s ఉన్నవి ఒక గ్రూప్. ఓకే, ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నాము? ప్రతి గ్రూప్ ని దాని యొక్క అడ్జసెంట్ గ్రూప్ తో కంపేర్ చేస్తున్నాము. అంటే ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి మిన్ టర్మ్ ని నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న ఈచ్ మిన్ టర్మ్ తోటి కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసినప్పుడు సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే వాటికి డిఫరెంట్ గా ఉండాలి, రిమైనింగ్ 3 పొజిషన్స్ సేమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి పెయిర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కంపారిజన్ జరుగుతుందో అప్పుడు టిక్ మార్క్ ప్లేస్ చేసుకోండి. ఈ టిక్ మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా ప్రతి గ్రూప్ లో ఉన్న మిన్ టర్మ్ ని నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న మిన్ టర్మ్ తో కంపేర్ చేసి పెయిర్స్ ఫామ్ చేసాం. పెయిర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ క్వాడ్ అన్నమాట. సో ఇక్కడ ప్రతి గ్రూప్ ని నెక్స్ట్ గ్రూప్ తో కంపేర్ చేస్తాము, క్వాడ్ వస్తుంది. క్వాడ్ వచ్చిన తర్వాత ఆక్టేట్ కి చూస్తాము. ఈ రెండు కంపేర్ చేసాం. కంపారిజన్ జరిగిందా? కంపారిజన్ జరగలేదు కాబట్టి మనం టిక్ మార్క్ ప్లేస్ చేయలేదు. ఏవైతే టిక్ మార్క్ ప్లేస్ చేయకుండా మిగిలిపోతాయో వాటికి వేరియబుల్స్ ని అసైన్ చేసుకోండి. మీ ఇష్టం, WXYZ అని ఇవ్వచ్చు, ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏమని ఇచ్చాను? వీటికి PQRS అనే పేర్లు ఇచ్చాను అనమాట. PQRS. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు డ్రా చేయాల్సింది ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్ అంటాం. ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్. ఈ ప్రైమ్ ఇంప్లికెంట్ లో మనకి ఒక సైడ్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఉంటాయి, ఒక సైడ్ మిన్ టర్మ్స్ ఉంటాయి. ఏవైతే గ్రూప్ అంటే టిక్ మార్క్ ప్లేస్ చేయకుండా ఉంటాయో వాటిని మనం ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటాము. సో ఈ PQRS అనేవి ప్రైమ్ ఇంప్లికెంట్స్. అండ్ మిన్ టర్మ్స్ అంటే ప్రాబ్లమ్స్ లో ఇచ్చిన మిన్ టర్మ్స్ రాయండి. రాసిన తర్వాత ఈ P అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుంది, Q అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుంది, R అనే ప్రైమ్ ఇంప్లికెంట్, అలానే S అనే ప్రైమ్ ఇంప్లికెంట్ దేన్ని కవర్ చేస్తుందో జస్ట్ ప్లేస్ చేయండి ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్ లో. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాం మనము? నెక్స్ట్ స్టెప్ లో ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటే కాలమ్ లో సింగిల్ గా క్రాస్ మార్క్స్ ఉన్నవి రౌండ్ అప్ చేయండి. ఓకే, కాలమ్ లో సింగిల్ గా ఉన్నవి. ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రైమ్ ఇంప్లికెంట్ ఇన్ దిస్ అట్లీస్ట్ 1 1 విచ్ కెనాట్ బి కవర్డ్ బై ఎనీ అదర్ ప్రైమ్ ఇంప్లికెంట్.
ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్. వీటికి కరస్పాండింగ్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏమవుతాయి? ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్. ఈ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అనేవి ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో కంపల్సరీగా ఉంటాయి. ఈ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ ఏ ఏ మినిటమ్స్ ని కవర్ చేస్తుంది? పి చూడండి 6, 7, 14, 15 ని కవర్ చేస్తుంది. అలానే క్యూ అనేది 0, 1, 8, 9 ని కవర్ చేస్తుంది. ఓకే, కవర్ చేయగా మిగిలిపోయింది ఏంటి? 13 ఆర్ లోను ఉంది, ఎస్ లోను ఉంది. కాబట్టి ఇది పెయిర్, ఇది పెయిరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వాడ్ అనుకోండి, దీనికి ఇస్తామన్నమాట మనం ప్రిఫరెన్స్. బట్ ఆర్ అనేది పెయిర్, ఎస్ అనేది పెయిర్, కాబట్టి వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్. సో దిస్ ఈస్ ఫైనల్ ఎక్స్ప్రెషన్, మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. సో ఈ టాబ్లర్ మెథడ్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి. ఈ టాబ్లర్ మెథడ్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇది క్లియర్ గా ఉంది కదా. రేపు ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుందామమ్మా, మీకు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. సో టాబ్లర్ మెథడ్ కంప్లీట్ అయితే మనకి సెకండ్ యూనిట్ లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. జస్ట్ మనకి ఫస్ట్ పార్ట్ లో ఉన్నది ఏంటి? కే మ్యాప్, టాబ్లర్ మెథడ్. కే మ్యాప్ అప్ టు 6 వేరియబుల్స్ విత్ డోంట్ కేర్ కాంబినేషన్స్ ఆల్సో, అండ్ టాబ్లర్ మెథడ్ ఆఫ్ మినిమైజేషన్. దీంట్లో కూడా డోంట్ కేర్స్ యూజ్ చేసి మనం సింప్లిఫై చేయొచ్చు. ఓకే, సో రిమైనింగ్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో ఎవరికి ఏ డౌట్స్ లేవు కదా? ఓకే.